హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త అండి. 16,347 ఉద్యోగాలకు సంబంధించిన సైన్ అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో లభిస్తుంది. సో రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారు తొలి సంతకం మెగా డిఎస్సిపై ఇక్కడ చేయడం జరిగింది. దీంతో త్వరలో ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. సో ఏ పోస్టులు అని చూసుకుంటే ఈ డిఎస్సి ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ 7,725, ఎస్జిటి 6,371, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, పీఈటీ 132 పోస్టులు అయితే భర్తీ అయితే చేయనున్నారు. మొత్తంగా 16,347 పోస్టులకు సంబంధించి తొలి సంతకం అయితే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, దీనికి సంబంధించిన టోటల్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనే కీలక మనకు అప్డేట్స్ అన్నీ కూడా 1 or 2 డేస్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇవే కాకుండా ఇంకా చాలా పోస్టులు మన ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా త్వరగా భర్తీ చేస్తే బాగుంటుందని చెప్పి నిరుద్యోగుల తరపున మేము కోరుకుంటున్నాము. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోస్టులను రిలీజ్ చేశారు. సో ఇతర పోస్టులకు సంబంధించి కూడా శాఖల వారీగా ఇక్కడ వాటికి సంబంధించిన సమావేశాలు నిర్వహించి చర్చించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులను కూడా రిలీజ్ చేస్తే చాలామంది నిరుద్యోగులకైతే ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవే కాకుండా 20 లక్షల పోస్టులను కూడా భర్తీ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి త్వరగా కొత్త కంపెనీల ద్వారా అయినా లేకపోతే ప్రైవేట్ కంపెనీల ద్వారా అయినా కూడా ఆ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంది, ఫాలో అవ్వండి. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులకు ఇదొక పెద్ద శుభవార్త అనుకోవచ్చు. మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. చదువుకోండి. అభ్యర్థులు ఎవరైతే వీటికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీపీఎస్సీ ఉద్యోగాలు చూస్తున్న అభ్యర్థులు కూడా ప్రిపరేషన్లో ఉండండి. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.